గైస్ మన ఇండియాలో కట్టిన గుడిలు ఆలయాలలో యూజ్ చేసిన టెక్నాలజీ అనేది చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ అండ్ ఈ గుడిలు కూడా చాలా అడ్వాన్స్డ్ ఆర్కిటెక్చర్ని కలిగి ఉంటాయి. అంటే ఒక్కొక్క గుడి ఒక్కొక్క ఆకారంతో వివిధ రకాల ప్రత్యేకమైన వివరాలను ఆ గుడి గోడల మీద కలిగి చెక్కబడి ఉంటుంది. అండ్ ఇంటర్లాకింగ్ సిస్టమ్, సౌండ్, ఎయిర్ కి సంబంధించిన చాలా రకాల టెక్నాలజీస్ ని ఈ గుడిల నిర్మాణంలో వాడారు. ఇందులో చాలా రకాల గుడిలు చాలా మిస్టీరియస్ థింగ్స్ ని కలిగి ఉన్నాయి. అంటే ఆ మిస్టీరియస్ థింగ్స్ ని ఇప్పటి వరకు ఏ సైంటిస్ట్ కూడా కనుక్కోలేకపోయాడు. అసలు మన పూర్వీకులు ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీని యూజ్ చేసి ఆ కాలంలోనే ఇన్ని రకాల గుడిలను ఎలా నిర్మించారో ఎవరికి తెలియదు. మేబీ ఆ కాలానికి సంబంధించిన వాళ్ళు యూజ్ చేసిన అడ్వాన్స్డ్ టెక్నాలజీకి సంబంధించిన సోర్సెస్ కానీ ఏవైనా బుక్స్ కానీ తర్వాత తరాలకు అందకుండా నశించిపోయాయని లేదా నాశనం చేశారని చాలా మంది అంటారు. నేను ఈ వీడియోలో 8 అద్భుతమైన గుడిల గురించి చెప్పబోతున్నాను. అవి చాలా మిస్టీరియస్ థింగ్స్ ని కలిగి చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీని యూజ్ చేసుకొని కట్టబడిన గుడులు. నేను చెప్పబోయే ఈ 8 గుడిలలో కొన్ని గుడిల నిర్మాణం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది అండ్ మీ ఊహలకు కూడా అందకుండా చాలా అద్భుతమైన ఆర్కిటెక్చర్ను కలిగి సౌండ్ టెక్నాలజీ, ఎయిర్ టెక్నాలజీని కలిగి ఉంటాయి. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ మిస్టీరియస్ టెంపుల్ ఏంటంటే రత్నేశ్వర్ టెంపుల్. ఇది వారణాసిలో ఉంది. దీన్నే ద లీనింగ్ టెంపుల్ అని కూడా అంటారు. ఇది శివునికి సంబంధించిన ఆలయం. ఈ గుడికి సంబంధించిన మిస్టీరియస్ థింగ్ ఏంటంటే ఇది 9 డిగ్రీల వరకు వంగి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇటలీలో టవర్ ఆఫ్ పీసా ఉంటుంది కదా, అది 3.99 డిగ్రీస్ వరకు వంగి ఉంటుంది. కానీ మన టెంపుల్ మాత్రం 9 డిగ్రీస్ వరకు వంగి ఉంటుంది. చాలా మంది ఈ రత్నేశ్వర్ టెంపుల్ని 19th సెంచరీలో కట్టారు అని అంటారు. కానీ 18th సెంచరీకి సంబంధించిన ఫొటోస్ కూడా ఉన్నాయి. పాత ఫొటోస్లో ఈ రత్నేశ్వర్ టెంపుల్ అనేది నిలువుగా స్ట్రైట్గానే ఉండేది. కానీ కొన్ని సంవత్సరాలకు అది 9 డిగ్రీల వరకు వంగిపోయింది. ఈ టెంపుల్ని అప్పటి రాజైన రాజా మాన్సింగ్ వాళ్ళ సర్వెంట్ వాళ్ళ మదర్ కోసం నిర్మించారని చెప్తారు. అండ్ రత్నేశ్వర్ టెంపుల్ అనేది ద మోస్ట్ ఫోటోగ్రాఫిడ్ టెంపుల్ ఇన్ ఇండియా. అంటే అన్ని టెంపుల్స్ కంటే ఈ టెంపుల్ యొక్క ఫొటోసే ఎక్కువ క్లిక్ చేయబడ్డాయి. సెకండ్ టెంపుల్ ఏంటంటే శ్రీ బృహదీశ్వర టెంపుల్. దీన్ని రాజరాజ చోళ 11th సెంచరీలో తంజావూరులోని తమిళనాడులో కట్టించారు. ఇది ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ టెంపుల్స్. ఇది 1000 సంవత్సరాల కంటే ముందు కట్టబడింది. ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే గుడిలో ఎక్కడ చూసినా కూడా దాని యొక్క షాడో అనేది అస్సలు కనిపించదు. చాలా మంది దీనికి రీజన్ గా ఏం చెప్తారంటే ఆ గుడి నిర్మాణంలో ఇంటర్లాకింగ్ సిస్టమ్ అనే టెక్నాలజీని యూజ్ చేశారని చెప్తారు. అంటే ఆ గుడి నిర్మాణంలో యూజ్ చేసిన స్టోన్స్ అనేవి ఒకదానితో ఒకటి లాక్ అయ్యే విధంగా అమర్చి ఈ గుడి నిర్మాణాన్ని నిర్మించారు. సో దానివల్ల ఇంటర్లాకింగ్ సిస్టమ్ వల్ల గుడిలో ఎక్కడ చూసినా కూడా నీడ అనేది అసలు కనిపించదు అని చెప్తారు. కానీ దానికి అసలైన రీజన్స్ అనేవి వేరేవి కూడా ఉండొచ్చు. ఈ గుడి యొక్క ఇంకో ప్రత్యేకత ఏంటంటే దానిలో ఉండే నంది. ఈ నంది 20 టన్నుల వెయిట్ని కలిగి ఒకే సింగిల్ స్టోన్తో చెక్కబడి ఉంటుంది. ఈ గుడి యొక్క నిర్మాణంలో పెద్ద పెద్ద గ్రానైట్ రాళ్ళని వాడారు. కానీ ఆ రాళ్ళు అంత చక్కగా అతుక్కోవడానికి ఏ రకమైన పదార్థాన్ని ఉపయోగించారో ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. ఇంకోటి ఏంటంటే ఈ గుడి యొక్క గోడల మీద భరతనాట్యానికి సంబంధించిన 81 పొజిషన్స్ అనేవి చెక్కబడి ఉంటాయి. ఇంకో వింత ఏంటంటే ఈ బృహదీశ్వర టెంపుల్లో ఒక ధ్వజస్తంభం అనేది ఉంటుంది. ఇది అతిపెద్ద ధ్వజస్తంభం. దీనిపైన ఒక క్యాప్ లాంటిది ఒకటి 80 టన్నుల వెయిట్ కలిగి ఉన్న ఒక రాయి అనేది ఉంటుంది. కానీ అంత పెద్ద రాయి 80 టన్నుల వెయిట్ కలిగిన రాయి అంత పెద్ద హైట్ లో ఎలా అమర్చారు అనేది ఇప్పటి వరకు ఏ సైంటిస్ట్ కూడా చెప్పలేకపోయాడు. థర్డ్ మిస్టీరియస్ టెంపుల్ ఏంటంటే రామ్కి వావ్ టెంపుల్. దీన్ని 11వ శతాబ్దంలో గుజరాత్ లో క్వీన్ ఉదయవతి వాళ్ళ హస్బెండ్ కోసం భీమ్దేవ్ కోసం కట్టించారు. దీని ప్రత్యేకత ఏంటంటే దీన్ని అప్సైడ్ డౌన్ టెంపుల్ అని కూడా అంటారు. అంటే ఇది తలకిందులుగా ఉండే టెంపుల్. దీని పైభాగం అనేది పూర్తిగా కింది వైపు మరియు కింది భాగం అనేది పూర్తిగా పై వైపు ఉంటుంది. ఈ తలకిందులుగా ఉండే రామ్కి వావ్ టెంపుల్ ని బ్రిటిష్ వాళ్ళు యాక్సిడెంటల్ గా ఫైండ్ అవుట్ చేశారు. ఈ టెంపుల్ ని పూర్తిగా తవ్వటానికి 30 సంవత్సరాల టైం పట్టింది అని అంటారు. ఈ టెంపుల్ 64 మీటర్ల పొడవుతో 27 మీటర్ల లోతులో భూమి లోపల ఉండేది. ఈ తలకిందులుగా ఉండే టెంపుల్ యొక్క ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఇది 30 మీటర్ల పొడవు గల పెద్ద టనెల్ ని కలిగి ఉంటుంది. ఆ టనెల్ అనేది వేరే సిటీకి కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఏ ఆర్కియాలజిస్ట్ కూడా ఏ టెక్నాలజీని యూజ్ చేసి ఈ టెంపుల్ని నిర్మించారో మరియు ఈ టనల్ని నిర్మించారో అనేది కనుక్కోలేకపోయారు.
ఫోర్త్ టెంపుల్ కడుమల్లేశ్వర టెంపుల్. ఇది రీసెంట్ తవ్వకాల్లో బయటపడిన శివుని ఆలయం. 1997లో బెంగళూరులో ఈ టెంపుల్ కి ఎదురుగా ఉండే ఒక ఖాళీ స్థలంలో తవ్వకాలు జరిపినప్పుడు అనుకోకుండా ఒక నంది విగ్రహం అనేది కనిపించింది. ఆర్కియాలజిస్ట్ ఆ ప్లేస్ లో పూర్తిగా తవ్విన తర్వాత ఒక శివాలయం అనేది బయటపడింది. ఈ కడుమల్లేశ్వర టెంపుల్ మీద ఆర్కియాలజిస్ట్ రీసెర్చ్ చేసి ఈ టెంపుల్ అనేది 7,000 సంవత్సరాలుగా భూమి లోపట ఉందని చెప్పారు. ఇందులో ఉండే ఒక ప్రత్యేకత ఏంటంటే ఈ ఆలయంలో ఉండే నంది నోట్లో నుంచి వచ్చే నీరు అనేది ఆ నంది కింద ఉన్న శివలింగం మీద పడుతుంది. అయితే ఈ నీరు అనేది ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఇప్పటి వరకు ఎవరు కనుక్కోలేకపోయారు. ఫిఫ్త్ మిస్టీరియస్ టెంపుల్ ఏంటంటే బిజిలీ టెంపుల్. ఈ బిజిలీ టెంపుల్ హిమాచల్ ప్రదేశ్ లో ఉంది. ఈ బిజిలీ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రతి 12 సంవత్సరాలకి ఇందులో ఉండే శివలింగం దాని మీద పడే పిడుగుల వల్ల డ్యామేజ్ అవుతుంది. సో ఇలా డ్యామేజ్ అయిన శివలింగాన్ని నెయ్యి సహాయంతో అతికిస్తారని చెప్తారు. సిక్స్త్ మిస్టీరియస్ టెంపుల్ ఏంటంటే చిదంబరం నటరాజ టెంపుల్. దీన్ని నటరాజ స్వామి అయిన శివుని యొక్క డాన్స్ కి డెడికేట్ చేసి కట్టారు. ఈ టెంపుల్ ని 10th సెంచరీలో తమిళనాడులో నిర్మించారు. ఈ టెంపుల్ మీద 108 డాన్స్ పోస్టర్స్ అనేవి చెక్కబడ్డాయి. ఈ టెంపుల్ తమిళనాడులో భూమి యొక్క భూమధ్య రేఖకి మధ్యలో ఉంటుంది. ఇంకా ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే నటరాజ స్వామి అయిన శివుని యొక్క బొటనవేలు అనేది భూమధ్య రేఖ మీద ఉంటుంది. కానీ సర్ప్రైజ్ ఏంటంటే తమిళనాడులోని ఒక పండితుడు అయిన తిరుమూలార్ ఈ ఫ్యాక్ట్ ని తన బుక్స్లలో 5,000 సంవత్సరాల ముందే చెప్పాడు. భారతదేశంలో ఉత్తరం నుంచి దక్షిణం వరకు ఒకే భూమధ్య రేఖ మీద 8 శివుని గుడిలు ఉంటాయి. ఈ 8 శివుని గుడులలో ఇది ఒకటి. ఎగ్జాక్ట్ గా ఒకే భూమధ్య రేఖ మీద ఈ 8 శివుని ఆలయాలని ఎలా నిర్మించారో ఇప్పటి వరకు ఎవరు చెప్పలేకపోయారు. ఈ గుడి యొక్క రూఫ్ ని 21,600 గోల్డ్ షీట్స్ తో తయారు చేశారు. ఈ గుడిలో ఉండే 72,000 గోల్డ్ నెయిల్స్ అనేవి మనిషి యొక్క నరాలను సూచిస్తాయని చెప్తారు. ఒకానొక టైంలో యూరోప్ రీసెర్చ్ సెంటర్ ఒకటి ఈ గుడి మీద రీసెర్చ్ జరిపి ఇది మోడర్న్ సైన్స్ కంటే చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూజ్ చేసి కట్టారని చెప్పారు. 7వ మిస్టీరియస్ టెంపుల్ ఏంటంటే మొదేరా సన్ టెంపుల్. ఇది పుష్పవతి రివర్ వద్ద మొదేరా విలేజ్ లో గుజరాత్ లో ఉంది. దీన్ని 11వ శతాబ్దంలో నిర్మించారు. ఈ మొదేరా టెంపుల్ లో కూడా ఎటువంటి నీడ అనేది కనిపించదు. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ ప్రకారం ఇది ఎలా కట్టబడింది అంటే సూర్యుడు ఎప్పుడు ఈ టెంపుల్ యొక్క తల మీదనే ఉదయిస్తాడు. సో దానివల్ల ఈ టెంపుల్లో ఎక్కడ చూసినా కానీ అసలు షాడో అనేది కనిపించదు. ఒక సపరేట్ ఛాంబర్ లో సూర్య భగవాన్ విగ్రహం ఉంటుంది విత్ ప్యూర్ గోల్డ్ అండ్ డైమండ్స్. అయితే ఉదయించే సూర్యుని యొక్క ఫస్ట్ సన్ రేస్ అనేవి ఈ సూర్య భగవాన్ విగ్రహం మీదనే పడతాయంట. కానీ ఈ టెంపుల్ ని కూడా మహమ్మద్ గజ్నీ డిస్ట్రాయ్ చేసి ఈ గుడి యొక్క సంపదను మొత్తం దోచుకొని వెళ్ళాడని చెప్తారు. 8వ అద్భుతమైన మిస్టీరియస్ టెంపుల్ ఏంటంటే కోనార్క్ సన్ టెంపుల్. ఇది 700 సంవత్సరాల పురాతనమైన టెంపుల్. ఇది ఒడిశాలో ఉంది. ఈ టెంపుల్లో సూర్య భగవానుడి విగ్రహం అనేది గాలిలో తేలుతూ ఉంటుంది. అయితే ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ టెంపుల్లో పై భాగాన మరియు కింది భాగాన 2 బలమైన అయస్కాంతాలు ఉంటాయి. ఈ 2 అయస్కాంతాలు ఎంత బలమైనవి అంటే ఒక్కో అయస్కాంతం 52 టన్నుల వెయిట్ ని కలిగి అతి బలమైన అయస్కాంత శక్తిని ప్రొడ్యూస్ చేస్తాయి. సో దానివల్ల దేవుని యొక్క విగ్రహం అనేది గాలిలో తేలుతుంది అని చెప్తారు. ఈ అయస్కాంతాలు ఎంత బలమైనవి అంటే ఈ గుడి పక్కన ఉన్న సముద్రంలో రవాణాకి వెళ్తున్న షిప్స్ యొక్క వాళ్ళు వాడే క్యాంపసెస్ అనేవి ఈ అయస్కాంత బలం వల్ల డిస్టర్బ్ అయ్యి వాళ్ళకు రూట్ అనేది సరిగ్గా చూపించకుండా పోయేది. సో ఇలా వాళ్ళ రవాణాకి డిస్టర్బ్ అవుతుంది అని ఈ అయస్కాంతాలను పీకేసి ఈజిప్షియన్స్ ఈ గుడిని డిస్ట్రాయ్ చేశారని కొందరు చెప్తారు. అండ్ మహమ్మద్ గజ్నీ ఈ టెంపుల్ ని డిస్ట్రాయ్ చేసి ఆ విగ్రహాలని దొంగిలించాడని మరికొందరు చెప్తారు. ఈ గుడి యొక్క ఇంకొక అద్భుతమైన మిస్టీరియస్ థింగ్ ఏంటంటే ఈ గుడికి రథచక్రాలు ఉంటాయి. ఈ రథచక్రాలు అనేవి సన్ డయల్స్ అని అంటారు. అయితే 700 సంవత్సరాల వరకు ఈ రథచక్రాలకు ఎటువంటి ప్రత్యేకత లేదు అని అనుకున్నారు. అయితే దీని ప్రత్యేకత ఏంటంటే ఈ రథచక్రాల మీద సూర్యరశ్మి పడ్డాక దాని యొక్క షాడోని బట్టి టైంని కనుగొనేవారు. అయితే ఈ చక్రాల మీద ప్రతి ఒక్క సెకండ్ను కూడా కౌంట్ చేయడానికి ఒక ప్రత్యేకమైన లైన్ లాంటి నిర్మాణం ఉంది. సో దీన్ని యూజ్ చేసుకొని మనం ఈ చక్రం మధ్యలో వేలు పెట్టినప్పుడు అక్యురేట్ గా టైం అనేది క్యాల్కులేట్ చేయొచ్చు. అయితే 13వ శతాబ్దంలోనే ఇంత అద్భుతమైన టెక్నాలజీని యూజ్ చేసి ఈ టెంపుల్ ని ఎలా నిర్మించారో ఇప్పటి వరకు ఏ సైంటిస్ట్ చెప్పలేకపోయాడు.
ఈ టెంపుల్ని మొత్తం 12 సంవత్సరాల పాటు కట్టారని చెప్పారు. అయితే ఈ 8 మిస్టీరియస్ టెంపుల్స్ నా రీసెర్చ్ ఆధారంగా నేను చెప్పాను. బట్ భారతదేశంలో ఇంకా చాలా మిస్టీరియస్ టెంపుల్స్ ఉన్నాయి. లైక్ నేను ఆల్రెడీ ఒక వీడియో పూరి జగన్నాథ్ టెంపుల్ మీద చేశాను. ఎవరైతే చూడకపోతే ఆ వీడియో ఒకసారి చూడండి. సో ఇంకా ఇలాంటి మిస్టీరియస్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలంటే ఈ ఛానల్ని తెలుగు ఇన్సైట్స్ గురుని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి కింద కమెంట్ చేయండి. సో అలా చేయడం వల్ల ఈ వీడియో అనేది ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. అండ్ ఈ వీడియో ఇంకా బాగా నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేయండి.